నల్ల చెరువు మరి మేనకా గాంధీ నగర్ 20వ డివిజన్ మొత్తం కూడా దాదాపుగా 6,000 మందికి అనంతవరపాడు అనే ఒక గ్రామంలో ఇది ఎలా జరిగింది అని అంటే అండి, ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్లో ఓట్లు కావాలి, ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నాము, ప్రజలందరికీ ఇళ్ళు ఇస్తున్నాము అని చెప్పి ఒక మోసం చేసి ఇళ్ళే తెలీదు, అక్కడ ఎక్కడున్నాయో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, తెలియకుండానే రిజిస్ట్రేషన్ పట్టాలు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందని కూడా చాలా మందికి తెలియదు. ఇంకా ఈ రిజిస్ట్రేషన్ కాగితాలు సచివాలయాల్లో చాలా మంది పేర్ల మీద అలాగ పడున్నాయి. తీసుకున్న వాళ్ళే మీ చేతిలో ఉన్నాయి. తీసుకొని ఈ రిజిస్ట్రేషన్ పట్టాలన్నీ కూడా ఇంకా చాలా సచివాలయాల్లో అలా పడున్నాయి. ఈ ప్రాంతం వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళకి తెలియదు. అంటే గబగబా ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం ఎలాంటి పనులు చేశారంటే గత ప్రభుత్వ నాయకులు అలాంటి పనులు చేశారు. ఈ రోజు మరి మన ప్రభుత్వం వచ్చింది, ఎవరికి ఉన్నాయో తెలియదు, మరి ఎక్కడెక్కడ ఏ బిట్లు ఇచ్చారో తెలియదు, ఇవన్నీ మళ్ళీ మొదలెత్తుకున్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్, హౌసింగ్ మినిస్టర్ గారు 2 సార్లు ఆ ఏరియాకి వచ్చి మేము మీటింగ్ పెట్టి ఎవరెవరికి వచ్చాయి, ఎవరెవరికి కావాలి, లేదు అసలు ఎవరికి తెలుసు, ఇవి వాటన్నిటి మీద ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మాట్లాడుతున్నారు. మాక్సిమం ఏంటి అని అంటే తెలియని వాళ్ళు, వద్దు అనుకునే వాళ్ళందరి రద్దు చేసి కొత్తగా వాళ్ళకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. రానున్న రోజుల్లో అది చేద్దాం. ఈ అనంతవరపాడు ఇష్యూ వచ్చేటప్పటికి 6,000 మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గం మాత్రమే మళ్ళీ ఇలా పత్తిపాడులో ఉన్నారు, ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఉన్నారు. ఇలా దాదాపుగా అక్కడే ఒక 20,000 మందికి ఎవరికి తెలియకుండా పట్టాలు ఇచ్చేశారు.